అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద స్టోరీస్ దట్ షైన్ విత్ సుప్రియ. ఈరోజు నా ఫస్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా ఫస్ట్ పాడ్కాస్టే తెలుగుతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మాతృభాష, కానీ కుదరలేదు. బట్ ఈరోజు ముచ్చటగా మూడోసారి అన్నట్టు కుదిరిపోయింది. అండ్ ఈరోజు నా గెస్ట్ ఎవరో తెలుసుకోవాలి అంటే మీకు ఒక చిన్న గెస్. అదేంటంటే, ఈ వస్తువు లేకుండా మనం ఎవ్వరం ఉండలేకపోతున్నాం. రోజు గడవదు, చిన్న పెద్ద తేడా లేదు, ఎక్కడికి వెళ్ళినా అది మనతోనే ఉండాలి. ఆల్మోస్ట్ మన శరీరంలో ఒక భాగం అయిపోయింది. చాలామంది గెస్ట్ చేసేస్తుంటారు. కరెక్ట్, ఇట్స్ మొబైల్. మొబైల్ రీటైల్ ఇండస్ట్రీలో ఒక దిగ్గజం అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేని ఒక బ్రాండ్, దట్ ఈస్ సంగీత మొబైల్స్. ఈరోజు నా గెస్ట్ సంగీత మొబైల్స్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు అండ్ డైరెక్టర్ ఆఫ్ సంగీత మొబైల్స్ అండ్ ఆయన కుమార్తె భువనేశ్వరి గారు. సంగీత మొబైల్స్ జర్నీ ఈజ్ ఫ్రమ్ స్క్రాచ్ టు లెగసీ. అంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత కఠోర శ్రమ, ఎన్ని ఛాలెంజెస్, అవన్నీ దాటుకుని ఈరోజు మోర్ దాన్ 50 years ఇన్ ద మార్కెట్ అంటే చిన్న విషయం అయితే ఏమాత్రం కాదు. అండ్ ఈ రోజుకి కూడా 50 years అయిపోయింది. ఈ రోజుకి కూడా మనం ఒక మొబైల్ కొనాలి అనుకుంటే మన మైండ్లో డెఫినెట్గా ఫస్ట్ పాపప్ అవుతుంది సంగీత మొబైల్స్. అలాంటి ఒక లెగసీ, అలాంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేయటం అనేది డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ జాబ్. ఎంత కష్టమో మనందరికీ తెలుసు. నాకు అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టుడే వాళ్ళ జర్నీ వాళ్ళ మాటల్లో తెలుసుకోవటానికి ఈరోజు భువనేశ్వరి గారి ఇంటికి వెళ్తున్నాం మనం. రండి. ముందున్నారు సంగీత మొబైల్స్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు అండ్ ఆయన కుమార్తె అండ్ సంగీత మొబైల్స్ డైరెక్టర్ భువనేశ్వరి గారు. నమస్కారం, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్. నేను అడగగానే ఒప్పుకున్నారు అండ్ మీ బిజీ స్కెడ్యూల్ నుంచి టైం తీసుకుని నాకు ఇంటర్వ్యూ ఇస్తానన్నారు. ఇట్ ట్రూలీ మీన్స్ అ లాట్ అండ్ స్పెషలీ సపోర్టింగ్ ఎ న్యూబీ లైక్ మీ. థ్యాంక్ యూ. ఈరోజు టెక్ బేస్డ్ బిజినెస్ పాడ్కాస్ట్ కాబట్టి నేను కూడా పేపర్ నుంచి ఐప్యాడ్కి అప్డేట్ అయిపోయా. సార్ మీరు చెప్పండి, సంగీత అనే పేరు ఎవరు పెట్టారు అండ్ అదే పేరు ఎందుకు అనుకున్నారు? బిజినెస్ ప్రారంభించాలి చేయాలి అనుకున్నప్పుడు బెంగళూరుని నిర్ణయించుకొని షాప్ ఓపెన్ చేసినప్పుడు మొదటి రోజు మాకు వచ్చేసేమంటే అప్లయన్సెస్, ఈ ఫిలిప్స్ రేడియోస్ అవి మాత్రమే ఉంటున్నాయి. కానీ మా మనసులో నిఖరంగా మేము నిర్ణయించుకున్నాం, మేము వచ్చేసామంటే మ్యూజిక్ సేల్ చేయబోతున్నాం, గ్రామ్ఫోన్ రికార్డ్స్ తప్పకుండా సేల్ చేస్తామని చెప్పేసి గట్టి నిర్ణయాన్ని పెట్టుకున్నాం. మ్యూజిక్ అంటే మనకు తెలుగు కానీ కన్నడ కానీ సంగీత అనేది వస్తుంది. అందుకనేమంటే సంగీత, మనం కర్ణాటకలో ఉన్నాం కాబట్టి సంగీత అని నిర్ణయించుకున్నాం. అందుకే అలాగే జరిగింది. మీరే పెట్టారు. మీ నేటివ్ ఎక్కడ అండ్ సంగీత మొబైల్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? పుట్టింది నెల్లూరు జిల్లా ఒక గ్రామం తాటిపర్తిలో. చదువు అయిన తర్వాత 3 ఏళ్ళు వ్యవసాయం చేసి నష్టపోయి ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బ్రతుకుదామని చెప్పేసి అనుకున్నప్పుడు నా అదృష్టం కొద్దీ పార్థసారథి రెడ్డి గారు అని ఆయన నెల్లూరు జిల్లా ఆయనే, మద్రాసులో వాళ్ళు బిజినెస్లో ఉంటున్నారు. వాళ్ళ కంపెనీలో చేరాను నేను. నా అదృష్టం కొద్దీ మా మేనేజ్మెంట్ అంటే పార్థసారథి గారు, అక్కడ ఉండిన టాప్ మేనేజ్మెంట్ పీపుల్ అందరూ వచ్చేసామంటే చాలా సౌకర్యులు. వాళ్ళు వచ్చేసామంటే ఎంప్లాయీస్ మనం ఏదో జీతం డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు పనిచేస్తున్నారు అన్నట్లు కాకుండా ఆల్మోస్ట్ పార్ట్నర్స్ లాగా వాళ్ళు చూసేవారు. అందుకని అక్కడ హాయిగా వచ్చేసామంటే కొనసాగాను. 3 ఏళ్ళు మద్రాసులో పనిచేసిన తర్వాత బెంగళూరుకి బ్రాంచ్ మేనేజర్గా పంపించారు నన్ను. బెంగళూరుకి బ్రాంచ్ మేనేజర్గా వచ్చి కొంతకాలం అక్కడ ఉండిన తర్వాత కొన్ని కారణాలతో వచ్చేసి కంపెనీని వదిలి బయటకు వచ్చి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నాం. వ్యాపారం చేద్దాం అనుకుంటే నాకుండే పరిచయం నెల్లూరుతో ఎక్కువ, మద్రాసుతో కొంత, బెంగళూరుతో చాలా కొద్ది. అందుకనేమంటే
మద్రాసుకు వెళ్ళి అక్కడ ప్రయత్నించి చూద్దాం, అలా కాకపోతే నెల్లూరులో చేద్దాం అని చెప్పి అనుకొని బృందావన్ ఎక్స్ప్రెస్కి వెళ్ళేదానికి, మద్రాసు వెళ్ళేదానికి ప్రయత్నించాను. నేను స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ట్రైన్ ఆల్రెడీ జస్ట్ కదిరి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడి నుంచి వాపస్ వచ్చేసి ఇక్కడ ఇంకొక స్నేహితుడు చూపించాడు, ఇక్కడ ఏదో జేసీ రోడ్లో ఉన్నట్లు ఉన్నాయి, కనుక్కుందాం అని చెప్పేసి ఆయన నేను కలిసి ఇప్పుడు జేసీ రోడ్ సంగీత ఉండే దాని ప్రొపరేటర్స్, ల్యాండ్ లార్డ్స్, వాళ్ళ అంటే ల్యాండ్ లార్డ్స్ అంటే ఇప్పుడు అక్కడ హోటల్ ఉంది, మయూరి ఉంది, ఆ మయూరి ఉండే ప్లేస్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది, రెసిడెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాట్లాడడం, అది కుదుర్చుకోవడం, ఆ ప్రెమిసెస్లో సంగీత అనేది ప్రారంభించడం జరిగిందన్నమాట. మీరేం చదువుకున్నారు సార్? నా చదువు 9వ తరగతి నుంచి నెల్లూరులో జరిగింది. హై స్కూల్ ఎడ్యుకేషను కాలేజ్లో విఆర్ కాలేజీలో బిఎస్సి చదివాను. ఆ తర్వాత ఊరికి వెళ్ళి వ్యవసాయం అనడం, తర్వాత బయటికి రావడం జరిగింది. అంటే దాని తర్వాత చదవాలి అనుకోలేదా? లేదండి. ఓకే, సో బిజినెస్ చేయాలని అనుకున్నారు. ఓ, వ్యవసాయం చేయాలనుకున్నారు. వ్యవసాయంలో దెబ్బతిని నొప్పి పుట్టించుకొని తర్వాత బిజినెస్ అని అప్పుడు కూడా అనుకోలేదు. ఓకే, జాబ్ అని. ఏ ఫీల్డ్ లో ఆ జాబ్ ఉండింది మీకు? ఏ ఫీల్డ్ లో ఉండింది ఆ జాబ్? హోమ్ అప్లయన్సెస్. ఓకే. అంటే కంపెనీకి షోరూమ్ ఉండింది అక్కడ మద్రాసులో, మౌంట్ రోడ్లో. ఆ షోరూంలో నేను మేనేజర్గా నన్ను అక్కడ పెట్టాను. సో 3 ఏళ్ళు అక్కడ ఉండినాను. 69 నుంచి 72 వరకు అక్కడ ఆ జాబ్ చేశాను. 72లో ఇక్కడికి బెంగళూరుకి బ్రాంచ్ మేనేజర్గా పంపించారు. 73 జూలైలో ఇక్కడికి వచ్చి 74 మే 31 74 మే 31 తేదీ సంగీత ప్రారంభమైంది. ఓ, మీకు డేట్స్ కూడా ఎంత బాగా గుర్తున్నాయండి. సీరియస్లీ వెరీ నైస్. అంటే మీకు మెడ్రాస్ ట్రైన్ మిస్ అయిపోవటం వల్ల బెంగళూరులో సెటిల్ అయిపోయారు. ఒకవేళ అది మిస్ అవ్వకుండా ఉంటే మెడ్రాస్ వెళ్ళిపోయేవాళ్ళు ప్రాబబ్లీ. వెరీ గుడ్. సో ఈ జర్నీలో మీరు ఫస్ట్ ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? డబ్బు. చేతిలో పైసా లేకుండా షోరూమ్ ఓపెన్ చేస్తాం. అంటే మేము అనుకున్నది ₹1,00,000 పెట్టుబడితో చేద్దామని. ₹1,00,000లో సగభాగం ఇంటీరియర్ డెకరేషన్కే ఖర్చు అయిపోయింది. సో మేము మే 31 తేదీ సంగీత షట్టర్ పైకెత్తేటప్పటికి మా జేబులు ఖాళీ, జేబుల్లో డబ్బులేం లేవు. సో అక్కడి నుంచి అప్పు తీసుకురావడం, వ్యాపారం చేయడం, అప్పు తీసుకురావడం, వ్యాపారం చేయడం. అండ్ అప్పు పెరుగుతూ ఉండింది. ఏమంటే ఆదాయం తక్కువగా ఉండింది, సరిపోయినంత ఆదాయం లేదు మాకు. సో ఈ విధంగా జరుగుతుండింది. మే 31 షాప్ ఓపెన్ అయితే అక్టోబర్ 7 అనుకుంటాను గ్రామ్ఫోన్ రికార్డ్స్, గ్రామ్ఫోన్స్ వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత మాకేమంటే ఊపిరి ఆడడం ప్రారంభమైంది. అంటే సంపాదించేదానికి కాకపోయినా బ్రతికి ఉండేదానికి ఏమంటే గ్రామ్ఫోన్ రికార్డ్స్ అంటే సంగీత వ్యాపారం వచ్చేసి తప్పకుండా మమ్మల్ని బ్రతికించింది. సో ఆల్మోస్ట్ 2 months ఇట్ వాజ్ టైట్ సిచ్యువేషన్ ఫర్ యూ. మే 31 అన్నారు, మళ్ళీ ఆగస్ట్లో గ్రామ్ఫోన్స్ వచ్చినాయి అన్నారు. అక్టోబర్ పీరియడ్ వాజ్ లిటిల్ టఫ్. ఓకే, సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా పెరిగిపోయాయి నవడేస్. దానివల్ల ఆఫ్లైన్ స్టోర్స్ ఎలా సస్టైన్ అవుతున్నాయి అనుకుంటున్నారు? ఇది ఎన్నో విషయాల్లో మన ఎవల్యూషన్లో వచ్చేసి, ఎవల్యూషన్ అనేది అన్నిటికీ జరుగుతుంది, వ్యాపారానికి కూడా ఉంటుంది. ఈ ఎవల్యూషన్లో వచ్చేసి ఆన్లైన్ ట్రేడ్, ఆన్లైన్ బిజినెస్ అనేది ఏమంటే ఒక నెసెసరీ ఈవిల్ అని నేను చెప్పను. నెసెసరీ ఈవిల్ అనే మాట నేను ఉపయోగించను. నెసెసరీ చేంజ్ తప్పకుండా. కస్టమర్స్కి ఏమంటే కొంత కన్వీనియన్స్, గోల్డెన్ కన్వీనియన్స్, కొంత కాదు. వాళ్ళు కూర్చొని చోట కదలకుండా కూర్చొని ఏం కావాలంటే చుట్టుకు వేసామంటే కావాలంటే అని చెప్పించుకునేదానికి వీలైంది. సో ఈ ఆన్లైన్ ప్రారంభమైన తర్వాత ఈ ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేడీస్ కానీ, వీళ్ళకి వచ్చేసామంటే బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి 4 గంటలు చూసి తీసుకుందాం అనే అవసరం లేకుండా పోయింది. సో ఈ కూర్చొని చోటు నుంచి ఆర్డర్ చేయడము, తెప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది.
దీనికి మరి ఆఫ్లైన్ ట్రేడ్ ఎలా దీన్ని సస్టైన్ అవుతుంది? ఈ తప్పకుండా వచ్చేది అది అనుకూలం, అది కన్వీనియన్స్ ఎవరికైనా కానీ. కానీ ఒక విషయం చూడండి, అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళడమో, లేకపోతే ఈ రోజుల్లో వచ్చేసి ఎక్కడికి ఆయన కనిపిస్తున్నారు, ఎదురుగా చూసి అమ్మాయితో కాసేపు మాట్లాడిన తర్వాత వచ్చేసామంటే ఒకరికొకరు నచ్చి బాగున్నాం అని చెప్పి ముందుకు పోవడం ఆఫ్లైన్ ట్రేడ్. కస్టమర్ వస్తాడు, చూస్తాడు, దాని ఫీచర్స్ తెలుసుకుంటాడు, ప్రైస్ తెలుసుకుంటాడు, తన అవసరము తన శక్తి వాటిని బట్టేమంటే తీసుకొని పోయి హాయిగా ఉంటాడు, హాయిగా ఉపయోగించుతాడు. ఆన్లైన్ వచ్చేసామంటే ఫోటో చూచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం, అది కూడా కాదు, అంతకంటే ఇంకా 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 వచ్చేసి తగువులో ఇలాగా అనుకునే ఉంటే ముందుకు పోవడం, తర్వాత ఏమంటే అయ్యో ఇక్కడ దెబ్బ తగిలింది అంటే కొన్నిసార్లు. సో ఈ తేడా ఉంది. అందుకని ఇప్పటికి కూడా ఆన్లైన్ చాలా తీసుకొని పోయింది అనుకున్నా, కానీ ఆఫ్లైన్ హ్యాస్ ఇట్స్ ప్లేస్. యా, వెరీ ట్రూ. సో యూజువలీ మార్కెటింగ్కి బిగ్ సెలబ్రిటీస్ యూస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని హైర్ చేసుకుంటారు. అండ్ నాకు అనిపించేది ఏంటంటే రియల్లీ ఇట్ విల్ హెల్ప్ ఫర్ యువర్ బిజినెస్, బికాజ్ వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ ఇవ్వాలి మీరు. ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ దెమ్. సో హౌ ఇస్ ఇట్? నిజమే. మార్కెటింగ్ అన్నప్పుడు వచ్చేసి మేము ఇక్కడ ఉన్నాం, ఈ పని చేస్తున్నాం, ఈ వస్తువులు మేము ఇస్తాం మీ కస్టమర్స్కి, ఈ సదుపాయాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పడం, పిలవడం ఒక భాగం అయితే, ఎవరు చెప్పినారు, ఏ విధంగా తెలిపినారు అనేది ఉంటే ఇంకొక భాగం అవుతుంది. ఏ చిరంజీవినో, ఏ గవాస్కరో ఇట్లాంటి పెద్ద పేర్లను ఉపయోగించుకొని వాళ్ళ బొమ్మను పెట్టి రండి సంగీతాకి అని చెప్పేస్తే రీడర్స్ కానీ చూసేవాళ్ళు ఎవరైనా ఏ మీడియంలో అడ్వర్టైజ్మెంట్ ఉంటే ఆ మీడియం చూసేవాళ్ళు వచ్చేసి ఆ బొమ్మను చూసి రే అని చెప్పేసి కొన్ని ఉండే మెసేజ్ని కూడా మనసుకి ఎక్కించుకుంటారు. ఆ విధంగా ఈ బిగ్ సెలబ్రిటీస్ని పెద్ద ఖర్చు పెట్టి, పెద్ద పెట్టుబడి పెట్టి తీసుకురావడం కొంతవరకు ఉపయోగమే, కానీ దాంతోనే అంతా జరగదు. మిగతా విషయాలన్నీ బాగున్నప్పుడు వచ్చేసామంటే అది తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. మిగతా విషయాలు లోపించితే దానివల్లనే జరగదు. మేము ఒక బ్రాండ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం, మొబైల్ ఫోన్ బ్రాండ్ సమ్ ఇయర్స్ బ్యాక్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. దానికి మా ప్రిన్సిపల్స్ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు. అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పారు ఢిల్లీ నుంచి, ఈ అమితాబ్ బచ్చన్ని ఇప్పుడే సైన్ చేశాము, ఇక మీద మన సేల్స్ జూమ్ అయిపోతాయి, పైకి చూడండి చెప్పేసి మేము కూడా సంతోషపడ్డాం. నిజమే, ఆయన బొమ్మతో చేసామంటే ఆ యాడ్స్ వచ్చినాయి, పేపర్స్లో యాడ్స్ వచ్చినాయి, బహుశా టీవీలో కూడా యాడ్ వచ్చింది అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. కానీ సేల్ ఏమాత్రం మార్పు లేదు. ప్రోడక్ట్లో పసలైనప్పుడు వచ్చేసామంటే సెలబ్రిటీస్ నేమ్స్, సెలబ్రిటీస్ ముఖాలు వచ్చేసి పెద్దగా ఉపయోగపడవు. మొదట్లో కొంచెం దాని కొరకు పోవచ్చు కస్టమర్, కానీ అంతకుమించి అసలు విషయంలో స్టఫ్ ఉండాలి. ఓకే, సో మీరు అన్నట్టు అసలు విషయంలో స్టఫ్ ఉన్నప్పుడు సెలబ్రిటీస్ని ఎందుకు హైర్ చేసుకోవటం అంత డబ్బులు ఇచ్చి? నార్మల్గా మీలో ఎవరో లేకపోతే నార్మల్ ర్యాండమ్ పీపుల్ని పెట్టి కూడా చేయొచ్చు కదా. చేయవచ్చు, కానీ ఇప్పుడు మనిషికి నా దగ్గర ఒక ప్రీమియర్ పద్మిని కార్ నేను డ్రైవ్ చేశాను. దాన్ని యూజ్ చేసినప్పుడు వచ్చేసి హైవే మీదకి పోయిన తర్వాత కూడా వచ్చేసి 80 కిలోమీటర్లు అంత మాత్రం పోతుంది రావడం. అప్పుడు వచ్చేసి ఏమంటే బెటర్ కార్స్, ఫారిన్ కార్స్ వేరే వాళ్ళు పోతుంటే అబ్బా జూమ్ చేస్తున్నారు, జూమ్ అవుతున్నారు వీళ్ళు చూడు అనిపిస్తుంది. సో సెలబ్రిటీ లేకుండా మన ఎఫర్ట్తోనే, అంటే ఇది ఈ 80 కిలోమీటర్ల స్పీడ్లో పోయే కారు అవుతుంది. సెలబ్రిటీ ఉంటే వచ్చేసి బెంజ్ లాగా, BMW లాగా వచ్చేసి జూజంటూ పోవచ్చు కదా, కదలకుండా కూర్చొని పోవచ్చు, ఎంత త్వరగా చేరిపోవచ్చు మనం నెల్లూరు పోయేదానికి అని చెప్పి అనుకుంటారు. అది జరుగుతుంది కొన్నిసార్లు, కొన్నిసార్లు జరగకపోవచ్చు.
సో మోస్ట్లీ యాడ్ ఆన్ అనే అంటారు. కస్టమర్ పుల్ వచ్చిన తర్వాత కస్టమర్ కొన్నాడా లేదా అది అదే నాకు చెప్పినట్టు తీసుకునే బ్రాండ్ మీద ఆధారపడుతుంది. కస్టమర్ పుల్ కోసం మాత్రమే ఆకర్షణ. అంతే సంవత్సరం రోజులు వాళ్ళని మనం వాళ్ళ ఫోటోని వాడుకోవచ్చు అంతే, అంతకు మించి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కస్టమర్స్ బయింగ్ బిహేవియర్లో ఏం చేంజ్ కనిపించింది, మీరేం అబ్జర్వ్ చేశారు? కొంచెంసేపు క్రితం మీరు ఆన్లైన్ గురించి మాట్లాడినారు. దాంట్లో ఉండే అనుకూలతలు ఏమిటి అన్నట్లు అనుకున్నాం, మనం మాట్లాడుకున్నాం. ఈ కస్టమర్ వచ్చేసి కూర్చున్న చోటనే తనకు కావాలనుకున్న వస్తువు దొరకడం అనే దాంతో పాటు ఇప్పుడు చూడండి, మీరు గమనించుంటారు, హాఫ్ అన్ అవర్ డెలివరీ, 10 minutes డెలివరీ, 5 minutes డెలివరీ అని చెప్పేసి వేరే వేరే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. మెడిసిన్ అయితే డాక్టర్ చేసి చాలా ప్రమాదకరం, వెంటనే ఇవ్వాలి ఈ మెడిసిన్, లేకపోతే ప్రమాదం అని చెప్పంటే 5 నిమిషాల్లో కావాలి ఆ మెడిసిన్. కానీ ఫోన్ కానీ టీవీ కానీ వేరే అప్లయన్సెస్ కానీ అరగంటలో వచ్చినా గంటలో వచ్చినా ఇంకా కొంచెం లేట్ అయినా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. కానీ కస్టమర్కి వచ్చేసామంటే అది పంప్ అయిపోయి, ఏయ్ నువ్వు హాఫ్ అన్ అవర్ అని చెప్తున్నావు, 2 hours అయింది ఏంటి, నేను క్యాన్సిల్ చేస్తున్నాను అనే యాటిట్యూడ్ అయిపోతుంది. సో ఒక విధమైన ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది, సెల్లరు బయ్యరు మధ్యలో ఒక విధమైన ఫ్రిక్షన్ అవుతుంది. సంగీతాలో కూడా ఆన్లైన్ బిజినెస్ జరుగుతూ ఉంది. ఇట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తుంటాం, మేము చూస్తూ ఉంటాం. ఎన్నో కారణాల వల్ల, అంటే పలానా కలర్ కావాలా అంటాడు ఫోన్, ఆ పలానా కలర్ వచ్చేసి ఆయన ఆర్డర్ చేసిన టైంకు ఫోన్లో చెప్పిన టైంకి ఉంటుంది, ఇచ్చే టైంకి అది లేకుండా పోతుంది. వేరే చోటు నుంచి తెప్పించి ఆర్గనైజ్ చేసి పంపించేదానికి లేట్ అవుతుంది. నేను క్యాన్సిల్ చేస్తున్నాను, నాకు అవ్వదు. ఈ లోపల పేమెంట్ చేసి ఉంటాడు, ఆ పేమెంట్ తిరిగి పంపించేదానికి ఖర్చు పేమెంట్ అవుతుంది. ఇట్లాంటి సమస్యలు కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు అనుకూలత, కదలకుండా కూర్చొని కావాల్సిన వస్తువు తీసుకోవడం అది నిజమే, మంచిదే. కానీ ప్రతికూలత ఏమిటి, ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి, తగులు తయారవుతుంది. సో మీరేం చేంజ్ చూసారనుకుంటున్నారు? చేంజ్ అంటే ఇప్పుడు ఒకప్పుడు కస్టమర్ వస్తే ఏది బాగుంది, దేనిలో ఎక్కువ వాళ్ళకి కస్టమర్కి అవసరమైన, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకేలాంటి అవసరాలు, వాళ్ళకి అవసరమైనవి దీనిలో ఉన్నాయి తీసుకోండి అని చెప్పగలిగేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళన్నీ తెలుసుకొని వస్తారు, మొత్తం అన్ని తెలుసుకొని వస్తారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తీసుకుంటారు అంతే, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వగలం అంతే. మన సొంతం షోరూంలో వాళ్ళు ఎక్స్ట్రాగా చేయగలిగేది ఏం లేదు. మొత్తం ఇంటర్నెట్లో అన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి వాళ్ళు ఇది కావాలి అని స్పెసిఫిక్ మైండ్ సెట్తో వస్తారు. ఇంతకుముందు కస్టమర్కి ఇప్పుడు కస్టమర్ అదే ఇంతకుముందు మీరు అంటే ఈ మార్కెట్కి ఎవరినైతే యూజ్ చేసుకున్నారో సేల్స్ గర్ల్స్, వాళ్ళకి ఎక్కువ పని ఉండేది, ఇప్పుడు వాళ్ళకి ఏం పని ఉండదు, జస్ట్ కూర్చుని నిల్చుని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేంత పని అంతే. అది కూడా నాకు తెలిసి మోర్ ఆర్ లెస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే దే ఓన్లీ నో ఆల్ ది డీటెయిల్స్ అబౌట్ దట్ ప్రోడక్ట్. షిఫ్ట్ చేసి ఇవ్వడాలు, ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడాలు, అంతే. వీళ్ళకి బాగా పని తగ్గిపోయింది. దట్ ఈస్ ద చేంజ్ యూ హ్యావ్ నోటిస్డ్. సో ఈ జర్నీలో వెనక్కి తిరిగి చూస్తే ఇది మా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని దేన్ని అనగలరు? సంగీత అనేది కస్టమర్స్ మనసుల మీద ప్రింట్ అయిపోయింది. దాని ఉపయోగం, దాని వలన వచ్చేసి ఎంత మనకి తిరిగి లాభం వస్తుంది అని చెప్పంటే అది దాన్ని డిబేటబుల్ అది. కానీ తప్పకుండా వచ్చేసి కస్టమర్స్ మనసుల్లో గట్టిగా ముద్రపడింది సంగీత. ఇదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. అంతకన్నా మించి ఇంకేం కావాలి, టు బీ ఫ్రాంక్. బాగా చెప్పారు. సో భువన్ గారు మీరు చెప్పండి, బిజినెస్ ఫీల్డ్లో ఇంకా జెండర్ బయాస్ అనేది ఉందా? లేదు, బిజినెస్ ఫీల్డ్లో అయితే లేదు. మనం చేసే పనిలో పటిష్టత బాగా ఉంటే ఖచ్చితంగా జెండర్ బయాస్ ఏమీ లేదు. అండ్ మా దగ్గరే మా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉండేది మ్యాక్సిమం లేడీస్. మా ఆన్లైన్ డిపార్ట్మెంట్, కస్టమర్ కేర్, అడ్మిన్, ఇన్ని డిపార్ట్మెంట్స్లో మ్యాక్సిమం మా దగ్గర
వర్క్ చేస్తుండేది లేడీసే. అండ్ బీయింగ్ ఎ లేడీ నేను చెప్పకూడదు, లేడీస్లో ఉండే క్వాలిటీ, వాళ్ళు ఇచ్చే క్వాంటిటేటివ్ వర్క్ జెంట్స్ అంతగా ఇవ్వలేరు. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వ్యతిరేకమైన ఆన్సర్ ఇస్తున్నాను నేను. Yeah, exactly. Yeah. So lot of change has come under. Yes, very much. I didn't expect this answer from you, but I'm really feeling happy that at least some fields లో gender bias లేదు, because there is gender bias, దానిలో డౌట్ లేదు కదా, బట్ బిజినెస్ ఫీల్డ్లో లేదు అంటాం అనేది ఇట్స్ లైక్ రియలీ గుడ్. రిజల్ట్స్ ఎంతవరకు ఇస్తున్నారు అనే దాన్ని బట్టే, అండ్ ఆ రిజల్ట్స్ లేడీస్ దగ్గర బాగా దొరుకుతున్నాయి. ఓకే. అండ్ మీరు చెప్పారు మీరు ఆడిట్ అండ్ లీగల్ ఇష్యూస్ చూసుకుంటారు సంగీతాలో అని చెప్పారు, అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ బికాస్ దీస్ ఫీల్డ్స్ ఎస్పెషలీ ఆర్ వెరీ లైక్ వెరీ పవర్ఫుల్ ఫీల్డ్స్, అండ్ దట్ టు అ ఉమెన్ ఈస్ డూయింగ్ దట్ వెరీ గ్రేస్ఫుల్లీ అంటే ఐ ఫెల్ సో గుడ్. మీరు జస్ట్ బికాజ్ యువర్ జెండర్ మీ సజెషనో లేకపోతే అడ్వైజో తీసుకొని సిచ్యువేషన్ ఏదన్నా ఫేస్ చేశారా? లేదు. సామాన్యంగా నేను సజెషన్ ఇచ్చేంత వరకు నేను వెళ్ళను, బట్ నా సజెషన్ ఇవ్వగలిగినప్పుడు, ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు నా సజెషన్ తీసుకునేలాగే ఉంటుంది, తప్పకుండా తీసుకుంటాను. సో స్ట్రాంగ్గా కనిపించడం చాలా ఈజీ, బట్ మెంటలీ స్ట్రాంగ్గా ఉండటం ఎస్పెషలీ ఇన్ ద బిజినెస్ ఫీల్డ్స్ ఇట్స్ వెరీ టఫ్. అండ్ సో అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు డైలీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ టు డీల్ విత్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, టు బీ స్ట్రాంగ్ మెంటలీ అండ్ ఫిజికలీ? నాకుండే కొన్ని నమ్మకాలు, నేను లైఫ్లో ఫేస్ చేసిన కొన్ని ఛాలెంజెస్, అండ్ నేను చేసే వర్క్లో వచ్చే రిజల్ట్స్తో వచ్చిన సంతృప్తి, ఇవన్నీ మెంటలీ స్ట్రాంగ్గా ఉండేలాగే చేస్తాను. ఎప్పుడు మీరు అనుకోలేదా లైక్ ఇట్స్ లైక్ బికమింగ్ టూ మచ్ ఫర్ మీ అని బిజినెస్లో ఏ రోజు అనుకోలేదా? అలా అనుకునే సందర్భం ఎప్పుడు రాలేదు. యా, వెరీ గుడ్. మీకు అంటే సమ్ కైండ్ ఆఫ్ యోగా ఆర్ సంథింగ్ లైక్ దట్ ఏమైనా చేస్తారా? సో దోస్ థింగ్స్ గివ్ మెంటల్ ఇది కదా, అలాంటివి కూడా హెల్ప్ అవుతాయా మీకు? రెగ్యులర్గా యోగా చేస్తాను. లాస్ట్ 1 year నుంచి, మోర్ దెన్ 1 year నుంచి రెగ్యులర్గా చేస్తున్నాను. మెడిటేషన్ రెగ్యులర్గా చేయాలనుకుంటాను, బట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటాను మెడిటేషన్. మెడిటేషన్ చాలా కరెక్ట్ అది, ఎందుకంటే మీరు బిజినెస్ లో ఉంటారు, లాట్ ఆఫ్ టెన్షన్స్ ఉంటాయి, ఇట్స్ నాట్ ఈజీ. కరెక్ట్. ఎవరైనా జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, బిజినెస్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, లాట్ ఆఫ్ టెన్షన్స్, ప్రెషర్స్ ఉంటాయి. అవి ఇంకా ఓవర్కమ్ చేయాలి అంటే యూ షుడ్ గో ఇన్ టు సమ్ థింగ్స్ లైక్ వేర్ ఇట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. మనకి సక్సెస్ గురించి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, బట్ సక్సెస్ అంటే ఏంటి అంటే మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? సక్సెస్ అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించడం ఒకటే, డబ్బులు సంపాదిస్తే మాత్రమే సక్సెస్ అని అనలేము. మనము ఇచ్చిన వాల్యూస్, మనం ఇచ్చే వాల్యూస్, మన ఎంప్లాయీస్కి మనం ఇచ్చే ఆపర్చునిటీస్, అండ్ మన వల్ల ఎవరైనా మీ వల్ల మేము ఇన్స్పైర్ అయ్యాము అని అన్నప్పుడు వచ్చే ఆనందం, ఇవన్నీ సక్సెస్. సార్ మీరేం చెప్తారు, సక్సెస్ అంటే ఏంటి మీకు? అంటే మన వలన మన కస్టమర్స్ సంతృప్తి పడ్డారు, అందుకనే తిరిగి వెతుక్కొని వస్తున్నారు అంటే అంతకంటే ఆనందం ఇంకేం లేదు. అంతకంటే విజయం ఏమిటి అంటే ఎవరెస్ట్ ఎక్కితేనే విజయం కాదు, ఇటువంటి సంతృప్తి అనేది కూడా వచ్చేసేమంటే పరిపూర్ణమైన విజయమే. ఎగ్జాక్ట్లీ. లేడీస్ ఈ రీటైల్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి, చేయాలి అని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరేం చెప్తారు? ఒక సజెషన్ ఇవ్వమంటే మీరేం ఇస్తారు? పేషెన్స్ ఉండాలి, కస్టమర్తో కనెక్ట్ మాత్రం విపరీతంగా పెంచుకోవాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, హార్డ్ వర్క్ ఇవి ఉంటే ఎనీబడీ కెన్ కమ్, ప్రతి ఒక్కరూ పైకి వెళ్ళచ్చు. రీటైల్ మాత్రం ఇంకా తిరుగులేదు. కస్టమర్ కనెక్ట్ అనేది ఫస్ట్, పేషెన్స్ ఉండాలి, అండ్ నేర్చుకోవాలనే తపన ఉండాలి. నేర్చుకోవాలనే తపన ఉండాలి, ఉంటే తప్పకుండా వాళ్ళకి స్కై ఇస్ ద లిమిట్. ఓకే, వెరీ గుడ్. సార్ మీరేం చెప్తారు? రీటైల్ బిజినెస్ దీనికి 10 గంటలు అని మనం
చెప్పడం ఇంప్రాక్టికబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంగీత 9:30 వరకు రాత్రి తీసుంటారు. కొన్ని సందర్భాల్లో ఇంకా లేట్గా కూడా కనిపిస్తారు ఓపెన్ అయ్యే ఉంది. అంత టైము అమ్మాయిలు అక్కడ ఉండాలి చేయాలి అంటే అది సరికాదేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వ్యాపారం అంటే బిజినెస్ అంటే ఎన్నో 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 రంగాలు ఉన్నాయి. రీటైలే కానక్కర్లేదు. అటువంటిది ఏదైనా కొంచెం సేవాభావం కూడా కలిసి ఉండేది. జనసంపర్కం పెట్టుకోవచ్చు, ఎంతమందినైనా కలవచ్చు. కానీ రీటైల్ బిజినెస్ యాజ్ సీన్ టుడే మే నాట్ బి ఐడియల్ ఫర్ విమెన్ అని చెప్పి నేను అనుకుంటాను. ఓకే, వెరీ ఇన్సైట్ఫుల్. కరెక్ట్, ఐ అగ్రీ ఆల్సో. సెన్సిబుల్ యాక్చువల్లీ. ఇప్పుడు డిగ్గెట్ అవర్ డిగ్గెట్ మై సెల్ఫ్ ఎప్పుడైనా ఇది ఇప్పుడు పోవడం లేదు. నేను ఇదివరకు ఒక 10-12 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం అప్పుడప్పుడు పోతుండేవాడిని షాపులకి. సంగీత స్టోర్కి పోతే మొట్టమొదటి నేను వెళ్ళి చూసేది టాయిలెట్ ఫెసిలిటీ ఉందా, ఉంటే ఎంత క్లీన్గా పెట్టున్నారు అనేది మొట్టమొదటి పాయింట్ నాకు. అంటే అమ్మాయిలు అక్కడ పనిచేస్తుంటే వాళ్ళు ఎలా చావాలి టాయిలెట్ ఫెసిలిటీ లేకపోతే. ఇది నేను కొన్నిసార్లు నేను ఇంటర్నల్గా వచ్చేసి నేను రేస్ చేస్తున్నాను, అన్కంఫర్టబుల్గా మాట్లాడున్నాను కూడా. ఇప్పటికి కూడా నేను నా అభిప్రాయంలో ఐ విష్ టు బిలాంగ్ అన్ని సంగీత స్టోర్స్లో టాయిలెట్ ఫెసిలిటీ ఉందని నేను అనుకోను. ఓకే, అది చాలా విషాదకరం. వెరీ గుడ్ పాయింట్ సార్, సీరియస్లీ. ఇట్ వాజ్ లవ్లీ స్పీకింగ్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు కొంచెం ఫన్ కోసం ర్యాపిడ్ ఫైర్ తీసుకుందాం. ఓకే, సో బోన్ గారు, మీరు శాంసంగ్ ఆర్ ఐఫోన్? ఐఫోన్ ట్రెండీ, వెరీ స్లీక్, కానీ పర్సనల్లీ నేను ఐఫోన్ ఇష్టపడతాను. శాంసంగ్. సో శాంసంగ్. ఓకే, సో ఆన్లైన్ సేల్స్ ఆర్ ఆఫ్లైన్ స్టోర్? ఆఫ్లైన్, కస్టమర్ కనెక్ట్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈఎంఐ ఆర్ ఫుల్ పేమెంట్? ఫుల్ పేమెంట్, పీస్ఫుల్. ఐ నో. ట్రెండీ ఫీచర్స్ ఆర్ ప్రాక్టికల్ ఫీచర్స్? ప్రాక్టికల్ ఫీచర్స్. న్యూ లాంచ్ ఆర్ ప్రైస్ డ్రాప్? పేషెన్స్ ఉండే కస్టమర్ వెయిట్ చేస్తాడు. ప్రైస్ డ్రాప్. బట్ నేను న్యూ లాంచ్ అని చెప్పాలి, బికాజ్ అదే బిజినెస్ కాబట్టి. కరెక్ట్. సార్ మీరు శాంసంగ్ ఆర్ ఐఫోన్? ఆన్లైన్ సేల్ ఆర్ ఆఫ్లైన్ సేల్? ఈఎంఐ ఆర్ ఫుల్ పేమెంట్? ఈఎంఐ. ఓ, మీకు ఈఎంఐ. ఓకే, అంటే ఎందుకు అంటున్నారు? కొన్ని బెనిఫిట్స్, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి ఈఎంఐలో తీసుకుంటే. ఓకే, గాట్ ఇట్. సో ట్రెండీ ఫీచర్స్ ఆర్ ప్రాక్టికల్ ఫీచర్స్? ప్రాక్టికల్ ఫీచర్స్. న్యూ లాంచ్ ఆర్ ప్రైస్ డ్రాప్? సో యాక్చువల్లీ మొబైల్స్ గురించి మనందరికీ చాలానే విషయాలు తెలుసుంటాయి. బట్ ఈరోజు దాని వెనకాల ఉన్న లైక్ మార్కెట్ సైకాలజీ గురించి కొన్ని విషయాలు మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు both of you. I'm really thankful for this wonderful episode, and for me it's like definitely insightful episode, and ప్రేక్షకులు చూసిన తర్వాత వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు అని అనుకుంటున్నాను. అండ్ ఐ రియలీ మిస్ సుభాష్ చంద్ర గారు టుడే, అండ్ సమ్ డే ఐ ఫీల్ లైక్ మేబీ ఐ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ఇంటర్వ్యూ హిమ్ యాజ్ వెల్. అండ్ ఆయన ఉండింటే ప్రాబబ్లీ ఇంకా డెప్త్గా క్వశ్చన్స్ అడుగుండొచ్చు, ఇంకా డెప్త్గా ఆన్సర్స్ వచ్చుంటాయి. But still, I had a very wonderful time with both of you. Thank you so much. Thank you. Pleasure has been mutual. Yeah. Token of my thanks to both of you. Please accept. సో పచ్చదనాన్ని పెంచుతున్నారు. Yeah. Thank you. సో ప్రపంచం అంతా, జీవితం అంతా పచ్చదనం పెరగాలి. అవును, అలాగే మీ సంగీత మొబైల్స్ కూడా చాలా పెరగాలి.